దేవుని నామానికి స్తోత్రాలు. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచన భాగమును చదువుకుందాం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమానమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవా, నీకు స్తోత్రములు నాయన. ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవుడవు, ఎవరూ సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడా, సర్వాధికారియగు ప్రభువా, కెరాపుల మహిమ చేతను శరాపుల స్తుతుల చేతను కోట్ల కొలది దూతగణముల మధ్య మానక రేయింబవుళ్ళు నాయన నిత్యము నాయన అయా తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న అద్వితీయ దేవుడవు, స్తోత్రార్హుడు, నీ కొందనాలు ప్రభు. నీ నామమును ఉచ్చరించుటకు మేము యోగ్యులము కాము ప్రభువ. అయ్యా, ఘోర ప్రధాన పాపులము, పాపముతో పుట్టి ఉన్నాం, పాపములతో పెంచబడి ఉన్నాం, పాపములతో చచ్చిన వారమై ఉన్న మాయడల సహితము నీ మహాకృపను బట్టి నాయన మా కొరకు నీ ఏకైక కుమారును ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తం ఈ లోకానికి మీరు అనుగ్రహించున్నారు ప్రభువా. యేసయ్యా, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యముగా మీరు ఎంచలేదు నాయన. క్రీస్తు యేసులో నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకొని నాయన మా కొరకు నాయన శరీరధారిగా, రిక్తుడుగా, దాసుడుగా, దీనుడుగా మా స్వభావమును మా వంటి రక్త మాంసములు కలిగి ఈ లోకములోనికి తెంచి నాయన మా వల్లే ప్రతి విధమైన శ్రమ శోధన అనుభవములో నాయన మీరు నిలిచిన వారైనప్పటికీ ప్రభువా, పాపము విషయములో నిరపరాధిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా జీవించి నిష్కలంకమైన నీ అమూల్యమైన రక్తమును మా పాపముల కొరకు చిందించి నాయన మా దోష అపరాధముల నుండి మమ్మల్ని విమోచించి నాయన నీ స్వాస్థ్యముగా ఉండుట కొరకు మమ్మల్ని విలువ పెట్టి కొనినందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు దూరస్థులము నాయన నీ శిలువ రక్తము ద్వారా నాయన మమ్మల్ని సమాధానపరుచుకొని దేవా మీకు సమీపస్తులుగా చేసుకుని ఉన్నారు. మీ దత్తపుత్రాత్మను మాలోనికి పంపి అబ్బా తండ్రి నాయనను మొరపెట్టుకునే కృపను అనుగ్రహించినారు. నీ పిల్లలముగా నీ కొరకు జీవించగలిగినటువంటి విశ్వాసమును, నీ పిల్లలముగా నాయన మా జీవిత కాలం అంతయు మా కొరకు కాక మా కొరకు మృతి నుండి తిరిగి లేచిన మీ కొరకు జీవిస్తున్నాయన నీ సన్నిధిలో నీతిగా పరిశుద్ధముగా జీవించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ వాక్యమును విని విడిచిపెట్టు వారము కాక నాయన అయా వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఎలాగున ఈ లోకానికి వచ్చినదో ప్రభువా, అయా వాక్యముగా వినుచున్న మేము కూడా ప్రభువా వాక్యానుసారమైన క్రియలను కలిగిన వారముగా క్రీస్తు యొక్క పోలిక మాలో ఏర్పరచబడినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వినివారు మట్టుకై ఉండి మమ్మల్ని మోసపరుచుకొనకూడనట్లుగా క్రియలలో సఫలమగున కృప దయచేయండి నాయన. నీ నామమునకు భయపడచ్చు ప్రభువా, నీ వాక్యం ఎడల ఏకదృష్టి నిలపగడగలిగినటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా, నీ దాసులమైన మమ్మల్ని నీ సిలువ చాటును మరుగుపరిచి మా నోట నీ మాట నుంచి అయా సంగమునకు అవసరమైన సత్యోపదేశమును మీరు అనుగ్రహింపచేయండి. నీ వాక్యము వినుటలో ప్రభువా నీ బిడ్డల యొక్క హృదయములను చెవులను మీరు తెరవచేయండి. వారి హృదయములనే పలక మీద నీ వాక్యము ముద్రింపబడినట్లుగా మంచి మనస్సాక్షితో ప్రభువా నిర్మలమైన హృదయముతో అయ్యా పూర్ణాంగీకారముగా నీ వాక్యమును అంగీకరించగలిగినటువంటి విశ్వాసమును సంఘానికి దయచేయమని అయ్యా నాయన నీ నామమును బట్టి నాయన నీ చిత్తాన్ని ప్రకటించడానికి మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టుకొని మమ్మలను మరుగుపరిచి మా ముఖాంతరములో నుండి మా స్వరమండలములో నుండి మీరు మాట్లాడి మీరే సమస్త మహిమా ఘనత ప్రభావములు పొంది నిత్య జీవము దయచేయమని
యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచన భాగములో, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క లేఖన భాగమును ఎందుకు ఈ మాటను ధ్యానింపచేశాము, ఎందుకు దీనితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు అంటే, అసలు వ్రాయబడిన సందర్భం ఏంటి అంటే, ఒక యజమానుడు ఉన్నాడంట. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటనంట మరి గుత్తదారులు అంటే కవులకు ఆయన ఏం చేశాడు అంటే ఆ ద్రాక్ష తోటను అప్పగించాడంట. ఆ కవులు వారు ఏం చేశారు అంటేనంట, ఆ ద్రాక్ష యొక్క పంట పండినప్పుడు వీళ్ళకి ఏదైతే కవులు డబ్బులు లేకపోతే కవులు వలన వచ్చేటువంటి ధాన్యం ఏదైతే ఇవ్వాలో దాన్ని తీసుకురమ్మని తన కొడుకును పంపించినప్పుడు దాసుల్ని పంపించారంట. దాసుల్ని పంపిస్తే ఇంట్లో వాళ్ళని వేరే వాళ్ళని పోయి డబ్బులు తీసుకురమ్మంటే వాళ్ళనంట కొట్టి అంట వాళ్ళు పంపించారంట. కౌలు వారంట అంటే ఆ యొక్క పంట ద్రాక్ష తోట యజమాని యొక్క దాసుల్ని కొట్టి పంపించారంట. అలాగున ఒక దాసుని తర్వాత రెండవ దాసుని పంపించినా కూడా అదే జరిగిందంట. ఈసారి అనుకున్నాడంట, నేను నా కుమారుణ్ణి పంపిస్తాను, కొడుకంటే వారసుడు కాబట్టి భయపడతారు అనుకొని ఏం చేశాడు అంటే కనుక యజమానుడు ఈసారి ఏం చేశారు అంటే కనుక ఆ కౌలు వారి దగ్గరికి ఆ గుత్తదారుల వద్దకి తన కుమారుణ్ణి పంపించారంట. అప్పుడు అనుకున్నారంట ఆ కౌలు వారు, మనము దాసులను పంపిస్తుంటే కౌలు ఇవ్వటం లేదని ఈసారి కొడుకునే పంపించారు, అతడే కదా వారసుడు స్వాస్థ్యానికి, అతన్నే కొట్టి చంపేస్తే ఇక మన ఇష్టానుసారంగా ఈ యొక్క తోటను వాడుకోవచ్చు, ఇది మనం అనుభవించేసేయచ్చు అనుకోనంట ఆ కుమారుని కొట్టి చంపేశారంట. అప్పుడు యజమానునికి తండ్రికి కోపం వచ్చి ఏం చేశాడు అంటే సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎవరైతే ఇంత హాని చేశారో తన పొలాన్ని వాళ్ళకు అప్పగిస్తే తన తోటను అప్పగించి వాళ్ళు చెల్లించాల్సినటువంటి కౌలును లేకపోతే ధనమును లేకపోతే పంటను ఫలాన్ని చెల్లించకుండా ఇంత నష్టాన్ని తనకు కలుగ చేసినందుకంట వాళ్ళందరినీ కూడా కొట్టించి చంపి మరి పారవేశాడంట. పారవేసినప్పుడు ఈ సందర్భం ఈ ఉపమానాన్ని తండ్రి యొక్క దేవుడు అంటే యజమానుడు ఎవరు అంటే తండ్రి యొక్క దేవుడు, తోట ఏంటి అంటే కనుక మరి దేవుని యొక్క సంఘము, మరి ఆ కవులు వారు ఎవరు అంటే కనుక ఇజ్రాయేలు యూదా ప్రజలే. వారు ఏం చేస్తున్నారు అంటే కనుక దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పుట్టించి మనం ఫలించి ఆయన ఫలాన్ని ఆయనకి ఏం చేయాలి అంటే, ఎందుకు మనల్ని పుట్టించాడు అంటే కనుక మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మళ్ళా మనం ఏం చేయాలంట వీలు కలుగు చేసుకోవాల. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనము పుట్టేటప్పుడు మనం ఎక్కడి నుంచి మనము తండ్రి యొక్క దేవుని యొక్క ఆత్మ మన తల్లిదండ్రుల యొక్క గర్భములో మనల్ని రూపించి నిర్మించి ఉన్నది. మనము తండ్రి యొక్క దేవుని నుంచి వచ్చినాం, మరలా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మనం తిరిగి వెళ్ళాలి. దానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఫలించాలి. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంట, అందుకనే ఫలించాలి. ఫలించకుండా కనుక మనము ఇష్టానుసారంగా ఇజ్రాయేలు ప్రజలు తండ్రి దాసుల్ని ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను వారు ఏం చేశారంటే కొట్టి చంపేశారంట. ఇక ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినా కూడా ఆయన్ని కూడా ఏం చేశారు, వాళ్ళు కొట్టి పంపించేశారు. ఇప్పుడు చంపేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీకు ప్రవక్తలను మీ వద్దకు ఎందుకు పంపించాను, నా కుమారుని మీ వద్దకు ఎందుకు పంపించాను అంటే దేవుని రాజ్యములోనికి మీరు చేర్చబడాల.
దేవుని రాజ్యము మీకు రావాలా, ఆ రాజ్యంలోనికి మీరు వెళ్ళడానికి మీరు ఏం చేయాలి అంటే ఫలించాలి. ఇప్పుడు యజమానుడు కౌలు వారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళు అప్పగించాల్సిన ఫలాన్ని కోరుకుంటున్నాడు. మీరు ఆ ఫలాన్ని ఫలించలేదు కాబట్టి, మీరు ఫలాన్ని ఫలించలేదు, నా కుమారుణ్ణి కూడా మీరు చంపేశారు కాబట్టి, అప్పగించేశారు కాబట్టి, దేవుని రాజ్యాన్ని మీ వద్ద నుండి తీసేసి ఎవరైతే ఫలిస్తారో వారికే నేనేమిస్తానంటున్నాడు? దేవుని రాజ్యాన్ని అప్పగిస్తాను అంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలమైన నేను నిన్నటి దినాన వేరొక వాక్యాన్ని జ్ఞానం చేస్తున్నాను. మొదటి వారంలో మరి దేవుని సన్నిధిలో మరి దేవుడు ఇచ్చిందన్నాం కదా, అవమానము నిందను తీసేస్తానన్నాడు కదా. దానికి ఇంకొంచెం ఆశీర్వాదకరమైంది, మంచి పేరు ఘనత ఖ్యాతిని కలుగజేస్తానన్నాడు. దాని మీదకి నా మనస్సును నేను పంపించి ఖ్యాతికరముగా ఎలా మార్చబడతామో అది చెప్దామని ప్రిపేర్ అయిన తర్వాత నేను రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదే చెప్పమంటావా? మరి నేను ఏదైనా చెప్పాలా? నేను అడగలేదు, ఏం చెప్పాలి అనేది నేను అడగలేదు, మరి ఏం చెప్పమంటావు అన్నప్పుడు దేవుడు ఈ వచనాన్ని నా యొద్దకు తీసుకొని వచ్చి దేవుని సంఘమునకు ఏమి ప్రకటించమని చెప్పారంటే, దేవుని సంఘము ఏ స్థితిలో ఉందంటే, దేవుడు అడిగినప్పుడు దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నారంట? ఫలాన్ని ఇవ్వలేకపోతుంది. దేవుని యొక్క తోటలో మనందరం ఉన్నాము, కానీ మనందరము కూడా ఏం చేస్తున్నామంటే దేవునికి అర్పించవలసినటువంటి ఫలాన్ని, దేవుని కోరుకున్నటువంటి ఫలాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. దాన్ని మనము పోగొట్టుకోవడాన్ని బట్టి, మనం ఫలించలేకపోవడాన్ని బట్టి, మన ఫలము నిలిచి ఉండలేకపోవడాన్ని బట్టి దేవుడు మన యొద్ద నుంచి ఏమి తీసివేయాలనుకుంటున్నాడు? ఏం తీసేస్తాడంటే అండి, దేవుని ఫలించకపోతే ఏం పోగొట్టుకుంటామంట? చూడండి, దేవుని యొక్క వాక్యము కూడా హెచ్చరిస్తుంది కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచన భాగముని చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి, ఈ గొడ్డలు ఎక్కడ పెట్టారంటే తీసుకొచ్చి చెట్లు వేరున పెట్టబడిందంట. దేవుని పిల్లలు, ఈ చెట్లు అంటే ఎవరు? చెట్టు అంటే ఎవరండి? మనమే. చెట్టు ఫలింపనటువంటి ప్రతి చెట్టును కూడా ఏం చేసేస్తానన్నాడు దేవుడు? నరికి ఎక్కడ వేస్తానన్నాడు? ఇక మళ్ళా దాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్ళి నాటుతాను, అంటుకడతాను అంటూ తీసుకెళ్ళి ఏం చేస్తాను? ఫలించని చెట్టుని ఏం చేస్తానన్నాడు? నరికి ఇక అగ్నిలో వేసేస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచన భాగము. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచన భాగము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు కదా, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఏం చేస్తానన్నాడు? ఫలించినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసి పారవేస్తాను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు కదా, పనికిరాని తీగలను కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు? పనికిరాని తీగలను కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు అంటే తీసి పారవేస్తాను అంటున్నాడు. 6వ వచన భాగంలో చూస్తే 6వ వచన భాగంలో అంటాడు కదా, ఎవడైనాను నా యందు నిలిచి ఉన్నని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోను. మనుషులు అట్టి వారిని ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అంటే ఫలించినటువంటి ప్రతి చెట్టు, చూడండి ఈ వాక్యం వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫలించని ప్రతి చెట్టు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటుంది. ఫలించినటువంటి ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుందంట?
అగ్నిలో వేయబడుతుందంట. ఫలించినటువంటి పనికిరానటువంటి తీగల్లా కూడా ఉన్నా కూడా అట్ట ఉంచుతానంటున్నాడన్నా. పనికిరాని తీగల్లాగా ఉన్నా కూడా ఏం చేస్తానంటే తీసి పారేస్తానంటున్నాడు అన్నాడు. ఫలించిన ప్రతి తీగ కూడా ఏమేం చేయబడుతుందంట? పెరిగి వేయబడుతుంది అంట. ఫలించినటువంటి ప్రతి తీగ, దేవుల్లో నిలిచి ఉండకుండా ఫలింపకుండా ప్రతి తీగను కూడా ఏం చేస్తాడంటే దేవుడు తీసంట అగ్నిలో వేసేయడానికి అప్పగించేస్తాడంట. ప్రియా దేవుని సంగమా, మరి యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినావు, నీ పని ఏంటి అంటే కనుక దేవుడు నీకు అప్పగించిన పని ఏంటి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృప ఏంటి, మనం చేయవలసినటువంటి విధి ధర్మము ఏంటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచన భాగమును చదివితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చాలండి, ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, దేవుడు మనల్ని ఎడల దేవుడి ఏర్పాటు ఏంటి, దేవుని పిల్లల ఎడల దేవుని ఏర్పాటు ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం ఏమై ఉండాలంట? మీరు ఫలించాలా? మన ఫలం ఏమై ఉండాలంట? దేవుని రాకడ వరకు ఏం చేయాలంట అండి? నిలిచి ఉండాలంట. మన ఫలం ఎప్పుడు కూడా ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలంట. ఫలించినటువంటి వారముగా మనం ఉన్నాము అంటే దేవుని సన్నిధిలోనికి వస్తూ నీలో దేవునికి ఇష్టమైనటువంటి ఫలములను గనక నువ్వు ఫలింపకుండా ఉన్నావు అంటే కనుక, నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తూ దేవునికి ఇష్టమైన ఫలాలను ఫలించుకుని ఉన్నావంటే నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశోధించుకో. ఇంకెంత కాలము ఇలాగున దేవుని సన్నిధిలో పనికిరాని తీగలలాగా, పనికి మాలిన తీగలలాగా, ఎంత నిష్ప్రయోజనమైనటువంటి వారముగా దేవుని సన్నిధిలో ఉంటాం. అది ఎంత మాత్రము కూడా మనకి ఎంత మాత్రము కూడా అది యోగ్యమైన స్థితి మాత్రము కానే కాదు. ఇప్పుడు మనము ఫలించాలా? మనము ఫలించాలి అంటే మనం ఏం చేయాలా? మనము ఫలించాలి అంటే మనం ఏం చేస్తే మనము ఫలిస్తాము? మనం అంటాం కదా, మనము ఫలించాలి అంటే మన ఫలము నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే కనుక చూడండి, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన మాట చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనము ఫలించాలి అంటే మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటి మన పని ఏంటి అంటే కనుక దేవుని యందు మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. దేవునిలో మనము నిలిచి ఉండాలి. మనం ప్రతి విషయంలో కూడా ఎవరి యందు నిలిచి ఉండాలా? ఏ పని చేస్తున్నా కూడా నువ్వు దేవుని యందు చేయాలా, ప్రభువునందు చేయాలా. ఏ పని చేయాలి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా అక్కడ దేవుడు నీతో వస్తాను అంటేనే, అది దేవుని చిత్తమైతేనే నువ్వు వెళ్ళాలా. ప్రభువు ఒకవేళ నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటే అది దేవుడు చెయ్యమంటేనే, ఆ పనిలో దేవుడు తోడై ఉంటానంటేనే, అది దేవుడు ఉంటానంటేనే ఏం చేయాలా? ఆ పనిని చేయాలా. మనం దేవుని యందు నిలిచి ఉండడం అంటే మనం పోయి పరలోకం యేసు ప్రభువులో కూర్చుంటామా? ఏం కూర్చోం. ఆయన యందు నిలిచి ఉండడము అంటే ఏంటి అంటే ఆయన నీతో వస్తాను, నీతో ఉంటాను, నీవు చెయ్యి, నీకు తోడై ఉంటాను అని ఆయన చిత్తంలో నువ్వు చేస్తున్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే నీవు ఆయన యందు, ఆయన మాట యందు ఏమై ఉంటావంటేనంట నిలిచి ఉంటామంట. దేవుని పిల్లలు ఫలించాలి అంటే మనము యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలంట. మనం ఎప్పుడైతే ఆయన మాట యందు నిలిచి ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యం యందు నిలిచి ఉంటామో,
ఎప్పుడైతే ఆయన చిత్తమందు మనము నిలిచి ఉంటామో అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటామో మనం ఏ పని చేసినా కూడా మనలో ఏం కనపడుతుంది అంటే కనుక ఫలము. ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేసినా కూడా ఖచ్చితంగా మనలో ఏం కనపడుతుంది? ఆయన చిత్తానుసారంగా పాటలు పాడండి, ఆయన చిత్తానుసారంగా పాటలు పాడండి. పరిశుద్ధాత్మ మన మీదకి తొందరగా దిగొచ్చి ఆయన చిత్తానుసారంగా పాడామనుకోండి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం, పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయండి, నువ్వేది అడిగావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆయన చిత్తానుసారమైన వాక్యాన్ని గైకొండి, శత్రువుని నీ పాదానికి పీఠంగా చేస్తాడు దేవుడు. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు నీకేమైపోతాడంటే నీ పాదానికి పీఠం అయిపోతాడు, నీ పాదాల కిందకు తీసుకొస్తాడు. దేవుని పిల్లలమైన మనము దేవుని మాట విన్నాము అంటే మనకి ఎక్కడ కూడా ఏముండదు అంటే కనుక అపజయము ఉండదు. దేవుని మాట విన్నాం, మనం అరణ్యంలో పోతున్నాం, మనకి త్రోవలు ఉంటాయి, మనం ఎడారిలో ఉన్న నీళ్లు దొరుకుతాయి, మనం ఒంటరిగా ఉన్న దేవదూతలు పరిచర్య చేస్తారు. మనము దేవుని మాట వింటున్నాం, మనము కరువులో ఉన్న మనకు ఆహారాన్ని దేవుడు పంపిస్తాడు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే అదే. దేవుని యందు మనము నిలిచి ఉండి ఆయన చెప్పిన పనిని మనం చేసాము అంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది అంటే కనుక మన ద్వారా ఖచ్చితంగా మనలో నుంచి ఏమవుతుంది అంటే కనుక ఫలం వచ్చేస్తాం, ఆ ఫలాన్ని మనం చూస్తాం. మొట్టమొదట ఆయన యందు మనం ఉండి ఆయన మాటను మనం వినేవారముగా ఉండాల. రెండవదిగా మనము ఫలించాలి అంటే కనుక దేవుని బిడ్డలు ఫలించాలి అంటే చూడండి 92వ దావీదు కీర్తనలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కదా. 92వ దావీదు కీర్తన 92వ దావీదు కీర్తన 92వ దావీదు కీర్తన 13, 14 వచ్చిన భాగము 13, 14, 15 చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. చాలండి. ఇక్కడ 92వ కీర్తనలో నీతిమంతులను గుర్చి దేవుడు రాస్తూ వారిని జ్ఞాపకం చేస్తున్నారు. నీతిమంతులైన వారంట 12వ వచ్చిన భాగం అంటున్నాడు, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు అంటున్నారు. లెబానోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అంటున్నారు. ఎవరు మరి ఖర్జూరపు మొక్క వలె మొవ్వ వేస్తున్నారు అంటే మొవ్వ వేయడము అంటే ఫలించడమే. ఈ ఫలించేటువంటి ఖర్జూరపు కాయతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకుంటారు, ఎందుకు వారు ఫలిస్తున్నారు అంటేనంట, వాళ్ళు ఫలించడానికి వాళ్ళు ఎక్కడ నాటబడి ఉన్నారంట, ఎక్కడ నాటబడాలా? మనం ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలా? మన స్థానం ఎక్కడ ఉండాలా? దేవుని మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. చాలా మందికి దేవుని మందిరం అంటే అలక్ష్యం. చాలా మందికి దేవుని మందిరమునికి రావడానికి బాధలు, బంధకాలు, పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, లేకపోతే మందిరానికి రావాలంటే మనల్ని ఎవరో ఒకరు తీసుకురావాలా, తేవాలా, పోవాలా, లేకపోతే మనం రాలేము. దేవుని మందిరములో మనం ఖచ్చితంగా ఏమై ఉండాలంట, నాటబడి ఉండాలా. మనం అందరం ఎక్కడ ఉండాలా? మన యొక్క వేరంతా ఎక్కడ పడి ఉండాలా? దేవుని మందిరములో నాటబడిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే వారు దేవుని ఆవరణములో నాటబడిన వారంట వర్ధిల్లుదురు. నీ వర్ధిల్లడానికి నీకు సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఫలించి వర్ధిల్లాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? నువ్వు ఎక్కడ నాటుకొని ఉండాలా? నీ స్థానము దేవుని మందిరంలో ఉండాల. నువ్వు దేనికి ఉపయోగపడటలా, నీకు నువ్వుగా వస్తున్నావు, నువ్వుగా వెళ్ళిపోతున్నావు. ఇది ఎట్లా కుదిరిద్ది సంఘానికి? నేను వెళ్ళి పాటల్లో ఉంటే నువ్వు వస్తే పాటలు ఉజ్జీవంగా ఉంటాయని సంఘం అనుకునేటట్లు ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నావా పాటల్లో?
ప్రార్థన ఈ అమ్మాయి నిలిచి విజ్ఞాపన చేసిందంటే, అమ్మా మా కోసం కూడా మీ ప్రార్థన భలే శక్తిగా ఉంది, మీ ప్రార్థన చేస్తుంటే దేవునాత్మ మమ్మల్ని కూడా దర్శిస్తుందమ్మా, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా అనేవాళ్ళు ఉంటున్నారా మనల్ని? మనం వాక్యం చదువుతుంటే, ఆ అమ్మాయి చదువుతుంటే బాగా అర్థమవుతుందండి, ఆ అమ్మాయి చదివించండి అని ఎవరైనా మాకు చదువుతున్నారా? లేకపోతే ఆ అబ్బాయి చదువుతుంటే బాగా అర్థమవుతుందండి, ఆ అబ్బాయి స్పష్టంగా చదువుతున్నాడు, ఆ అబ్బాయి చేత చదివిద్దాం అని అనిపించేటట్లుగా ఉంటున్నారా? కొంచెం సేపు ప్రార్థన విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేస్తుంటే కన్నీటితో ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేశారంటే వీళ్ళు కన్నీటితోనే ప్రార్థన చేస్తారు. ఇలాంటి వాళ్ళ ప్రార్థన సంఘానికి అవసరము. వీళ్ళు ఉన్నారు అంటే సంఘంలోనికి వీళ్ళు వచ్చారు అంటే కనుక వీళ్ళు ఒంటరిగా రారు, నలుగురు నమ్మని లాక్కునొచ్చే వాళ్ళుగా ఉంటారు. అలాంటి వారంగా మనం ఉంటున్నామా? మాటబడిన వాళ్ళు ఖచ్చితంగా అలానే ఉంటారు. దేవుని మందిరంలో నాటబడిన వారు, నేనొచ్చినా ఎవరు నీకోసం ఎవరు తోడుకోరు. వచ్చారా, వచ్చిందా, అబ్బాయి వచ్చాడా, అమ్మాయి వచ్చిందా, అక్క వచ్చిందా, అమ్మ వచ్చిందా, ఆంటీ వచ్చిందా, ఎవరు నేను తోడుకోరు. నువ్వు ఉంటే బాగుంది, దేవుని మందిరంలో ఎంతో సంతోషంగా ఉంది నేను చూస్తే అని అంతట్లుగా ఎవరు ఉండటల్లా. ఎందుకు? మందిరములో నాటబట్టల్లా. దేవుని మందిరంలో నాటబడితే ఖచ్చితంగా మీరేం చేయడం ప్రారంభిస్తారు అంటేనంట, వర్ధిల్లడము, ఫలించడము. ఒక ఖర్జూరపు మొక్క మొగవేసినట్లుగా, ఒక లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంట ఆకాశాన్నంటే దానికంటే ఆ లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాన్ని చూస్తేనంట, ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అది ఎక్కడ దాకా వెళ్ళినట్టు ఉంటుందంటేనట ఆకాశాన్ని అంటినట్టుంటుందంట. మన యొక్క ఆత్మీయ స్థితి అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించాలి అంటే మొట్టమొదట ఆయన యందుండి ఆయన మాట మనము వినాల. రెండవదిగా మనము ఫలించాలి అంటే కనుక దేవుని యొక్క మందిరములో మనము నాటబడిన వారం ఉండాలి. మూడవదిగా చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచన భాగములను చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. కాలమందు ఏం చేస్తుందంట? చెట్టు ఏం చేస్తుందంట? ఖచ్చితంగా ఏం చేస్తుందంట? ఫలం ఇస్తుందంట. ఎందుకు ఆ చెట్టు? అతడు అని మళ్ళీ చెట్టు అంటున్నాడు. వెంటనే అక్కడ 3వ వచనం బాగా అంటాడు, అతడు నీటి కాలువల యోర నాటబడినదై అంటున్నాడు. నాటబడినదై అంటే అతడునే అంటున్నాడు. అతన్ని ఎలా పోల్చింది వాక్యము? చెట్టుతో పోల్చింది. అంటే అతడు చేయనదంతే సఫలమవుతుంది. అతడు తన కాలమందు ఖచ్చితంగా ఎలా ఉన్నాడంట? అతడి కాలానికి ఎలా ఉన్నాడంట? కాలానికి తగిన మంచి ఫలాన్ని ఏం చేస్తున్నాడంట? ఫలించే చెట్టుగా ఉన్నాడంట. అతడు తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నాడంటే కారణం ప్రియులారా, మనము ఫలించే చెట్టులాగా ఉండాలి అంటే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున మనం ఏం చేయకూడదు అంటేనంట, నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గంలో మనం ఏం చేయకూడదంట? నిలవకూడదు. అపహాసకులు కూర్చున్న చోట్ల ఏం చేయకూడదు? కూర్చుండకూడదు. మనకి ఎప్పుడు ఏముండాలా? ఎప్పుడు అపహాసం అంటే మనకు నవ్విచ్చే వాళ్ళు కావాలా? కమీడియన్స్ కావాలి. ఎప్పుడు మనకు కూడా ఏం కావాలా? మనకన్నిట్లో ఎవరు కావాలా? నవ్వులు కావాలి. నవ్వులాటలకు పోయిన పిల్లలకాయలు పోలిన్నామంట మనం. ఎప్పుడు కూడా మనకి ఎంజాయ్మెంట్ ఉండాలా. అలాంటి వారితో అపహాసకులు కూర్చున్న చోట్ల మీరు కూర్చోవద్దు. మీ పనేంటి? మీరు ఫలించాలి అంటే దుష్టుల ఆలోచన మీరు వినొద్దు. దుష్టుల పాపుల మార్గంలో మీరు నడవద్దు. మీ అపహాసకుల దగ్గర కూర్చోవద్దు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తూ దాని యందు మనం ఏం చేయాలంట?
ఆనందించాలి. వాక్యము చదువుతూ వాక్యం వింటూ ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? వాక్యం వింటూ వాక్యం చదువుతూ ఆనందించేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యమును ధ్యానిస్తూ ఆనందించేవారే, దివారాత్రం వాక్యం వింటూ ధ్యానించేవారంట ఖచ్చితంగా ఏం చేస్తారంటేనంట వారు ఆకు వాడక ఫలించేవాళ్ళు. మనం ఎంత ప్రార్థన చేసుకోవాలా? దేవుని రాజ్యము మన యొద్ద నుండి మీ యొద్ద నుండి తీసివేయబడి దాన్ని ఫలించే వారికి ఏం చేస్తుందంటే, అదేం చేస్తుందంటే ఫలించే వారికి అది అనుగ్రహింపబడుతుంది. ఫలించే వారికి దేవుని రాజ్యము, ఫలమేమన్నటువంటి వారికి దేవుని రాజ్యము కాదు సుమా. మనము ఫలించాలి అంటే కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఏ స్థితిలో మనం ఫలించాలి అంటే ఊరకనే నేను నన్ను ఫలింపజేయని మనం ఎంత అరిసినా ఫలిస్తామా? ఫలించము. దేవుని వాక్యమును విని దాని యందు మనం ఎప్పుడైతే ఆనందిస్తుంటామో, దేవుని వాక్యాన్ని తలపోసుకొని మనం ఎప్పుడైతే ఆనందిస్తుంటామో అప్పుడు మనం ఫలించడం ప్రారంభిస్తామంట. 4వది చూడండి ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచన భాగము. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ 93వ పేజీ, కొత్త నిబంధన 93వ పేజీలో రాయబడి ఉంది. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి ఏమవ్వాలంట? సావాలంట. భూమిలో పడి గోధుమ గింజ ఏమవ్వాలంట? సావాలంట. దేవుని పిల్లలు పాపం విషయంలో కూడా మనం కూడా ఏమవ్వాలంట? పాపం విషయంలో మనం అందరము కూడా మృతులమవ్వాల. పాపము చేజాలని వారముగా, పాపము జోలి లేని వారముగా, పాపము నుండి విడిపింపబడిన వారముగా. ఎప్పుడైతే పాపము విషయంలో దేవుని సంఘము మృతులుగా ఉంటారో, దేవుని బిడ్డలు పాపం విషయంలో ఏం చేయబడాలో? చచ్చిన వారమై ఉండరు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా మనం కూడా పాపము విషయంలో ఏమైపోవాలంట? చచ్చిపోవాల. పాపము విషయంలో మనం చచ్చిపోతేనే కానీ, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ అదేం చేయదంట? విస్తారంగా ఫలించదు. ప్రియా దేవుని సంగమా, నువ్వు ఫలించాలి అంటే పాపములో నువ్వేమైపోవాలా? చనిపోవాలా. పాపములో నువ్వు చచ్చితేనే కానీ నువ్వు విస్తారంగా ఏం చేయబడవు? ఫలించలేవు. మనం ఫలించాలంటే మొట్టమొదట దేవుని యందు నిలిచి ఆయన మాట వినాల. రెండవదిగా దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాల. మూడవదిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న స్థలంలో కూర్చోకుండా దేవుని వాక్యమును విని ధ్యానించి ఆనందించే వరంగా ఉంటే అప్పుడు మనం ఫలిస్తాం. నాలుగవదిగా పాపము విషయములో మనము చనిపోతేనే కానీ మనం ఏం చేయబడమంటే విస్తారముగా ఫలించము. ఇంకా చూడండి ప్రియులారా, రోమా పత్రిక 7వ అధ్యాయము 4వ వచన భాగమును చదివితే, రోమా పత్రిక 7వ అధ్యాయం 137వ పేజీ, 137వ పేజీ. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చాలండి. మీరు ఇక్కడ 4వ వచనంలో, సహోదరులారా మనము దేవుని కొరకు ఫలించినట్లుగా, ఖచ్చితంగా మనము ఫలించాలి. దేవుని కొరకు ఏం చేయాలంటే మన పని ఏంటి? దేవుని పిల్లల పని ఏంటి? దేవుని కుమారుల కుమార్తెల యొక్క పని ఏంటి అంటే కనుక దేవుని కొరకు మనం అందరం ఏం చేయాలా? ఫలించాలా. ఫలించాలి అంటే మనము ఫలించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చేరాలంట. మనం ఫలించాలంటే ఎవరి దగ్గర ఉన్నారంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం నిలిచి ఉండాలి అంటే ఇక్కడ అన్నారు కదా,
మనము ధర్మశాస్త్ర విషయములో అంటే అన్యజనుల లేకపోతే ఆచారారాధుల విషయములో చాలా మంది ఏ విషయంలో లోకంలో కలిసిపోతున్నారు, మనుషుల్లో కలిసిపోతున్నారంటే ఆచారాలను ఆరాధనలను ఏం చేయట్లేదు అంటే కనుక విడిచిపెట్టలేదు. ధర్మశాస్త్రములో భక్తి అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ అనుకున్నారంటే కాళ్ళు కడుక్కోవడంలో, పళ్ళాలు కడుక్కోవడంలో, స్నానాలు తలస్నానాలు చేయటంలో అక్కడే భక్తి పరిశుద్ధత అనుకుంటున్నారు. కానీ హృదయం అంతా కూడా దేనితో నింపుకుంటున్నారంటే కనుక దోపుతో ఉన్నది, అజితేంద్రియాలతో ఉన్నది. హృదయం అంతా కూడా ఈ దేనితో నింపబడి ఉన్నది అంటే కనుక కపటముతో ఉన్నది, మోసముతో ఉన్నది. ప్రియులారా, దేవుని వద్దకు వచ్చిన నీవు వెలపటికి నీతిమంతులముగా పరిశుద్ధులముగా మనము శుద్ధి చేసుకోవడం వలన మనం ఎంత మాత్రము కూడా ఫలించలేము. మన వెలపటి భక్తి ఎంత మాత్రం మనకి ఫలివదు. చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ వేషమును బట్టి, వాళ్ళ వేషధాన్ని బట్టి, వారి పై స్థితిని బట్టి అంట చాలా మంది ఏం చేస్తారంటారంట మోసపోతామంట. మనము ఫలించాలి అంటే మనము ఖచ్చితంగా ధర్మశాస్త్ర విషయంలో మనం ఏమై ఉన్నారంట మృతులై ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు ఏం చేస్తున్నారంటే మరి సున్నతి అని లేకపోతే మరి వారికి ఉన్నటువంటి ఆచారారాధులను నేర్పిస్తూ దానిలోనే పరిశుద్ధత ఉన్నది, దానిలోనే రక్షణ ఉన్నది అన్నట్లు చెప్పినప్పుడు మనము ఫలించాలి అంటే ఎవరి వలన సాధ్యం? అది యేసుక్రీస్తు ప్రభువులను ఉండడం వలని. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చేరాలి అంటే ధర్మశాస్త్ర విషయంలో మనం ఏం చేయాలి అంట మృతులం అవ్వాలా. ప్రియులారా, ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడ్డలైనటువంటి వారు ఫలించాలి. దేవుని బిడ్డలకు దేవుని పని, దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి అంటే కనుక మనం ఫలించాలి. ఆ ఫలించాలి అంటే మనము చేయవలసిన ఇవన్నీ మనం చేయాలా. ఇవన్నీ చేస్తూ మనం ఏదైతే వాక్యం వింటున్నామో చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచన భాగమును ఒక్కసారి చదవండి. ఈ సువార్త తీసారమ్మా 182వ పేజీ 6వ వచన భాగం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మనము ఫలించాలి వ్యాపించాలి అంటేనంట మనకేదైతే సువార్త అనుగ్రహింపబడుతుందో. ప్రియులారా, చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటారు? వాక్యం వినేటప్పుడు ఎలా ఉంటాము? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటామా? దేవుడు నా స్థితిని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటామా? ఏమి నేను సరి చేసుకోవడానికి నా ఎడల దేవుని చిత్తం ఏంటి అని మనం వింటామా? ప్రభువా, నేను ఎలా ఉంటే నేను మారుతాను ప్రభువా, నీ వాక్యంతో నాతో మాట్లాడడం. వాక్యంతో మాట్లాడేటప్పుడు వినము, ప్రార్థన చేసేటప్పుడు వినము, ఏకీభవించము. మనం ఎట్లా ఉంటాం? వాక్యం చెప్పేటప్పుడు కొద్ది మంది వాక్యాన్ని వింటుంటారు, మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో ఫలించాలని చెబుతుందమ్మా అనుకొని నీ మైండ్ని ఎట్టెట్టో పెట్టుకొని వస్తావు. ఇలా ఉండి రేపటి దినానంటాడు దేవుడు నాతో మాట్లాడాలని, దేవుడు నాకు కనబడాలని, లేకపోతే దేవుడు ప్రార్థన చేసి చెప్పండి అమ్మా అది ఇది అంటాడు. దేవుని మందిరంలోనికి వచ్చి అసలు నువ్వు ఏమి చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడో నువ్వు తెలుసుకోలేకపోతే, దేవుడు ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడో అది నువ్వు నేర్చుకోకపోతే, జాకెట్ కుట్టడం నేర్చుకోకుండా ఇట్టా కటింగ్ చేసేసి ఇట్టా కుట్టేయండి అంటే వచ్చేసిందండి. ఏం చేయాలా? మాట చెప్పంగానే అయిపోయింది జాకెట్. ఆడ కూర్చొని ఎంత కటింగులు తీసుకోవాలా, ఎంత కొలతలు పెట్టుకోవాలా, ఎంత చేయాలా, ఎంత. ఆ ఇల్లు కట్టడం ఏముందండి,
నాలుగు ఇటు ఒక గోడ, అటు ఒక గోడ, ముందు ఒక గోడ, వెనక ఒక గోడ, ముందు తలుపు పెట్టేయండి, 2 కిటికీలు పెట్టేయండి, 4 కిటికీలు, అయిపోయింది ఇల్లు అదే అంటామా? అయిపోద్దా? మాటతో ఏ పని జరగదు. వాక్యము ఫలించాలి అంటే అందుకని అన్నాడు, నీకు ఏదైతే చెప్తున్నాడో, ఏవైతే దేవుడు ప్రకటిస్తున్నాడో అదంటే ముందు చెవుల్లోకి వెళ్ళాలి. ఆ చెవుల్లో ఎట్టుండాలి అంటే కనుక చెవులో ఏగబోతే ఉంటుంది చూడండి, చెవులో ఒక పురుగు పోతే ఉంటుంది, అట్ట పోవాలి దేవుని వాక్యం కూడా. అప్పుడు ఏం చేస్తాం? పురుగునైతే బీకేస్తాం, అది లోపల దేవుని వాక్యము మన చెవులలో అలా తొలుచుకుంటూ వెళ్ళి అంటాడు కదా, దేవుని వాక్యం అంట 2 అంచులు కలిగినటువంటి వాడి అయినా ఖడ్గమంట. అది ఆ చెవులను కనుక తెరిచి ప్రతి మాట వింటుంటే చెవులు దాకపోయేటప్పుడు నీకు ఊరకన పురుగు పోయినట్టు ఉంటుంది. ఇక ఆ తర్వాత అది లోపలికి పోతే ఖడ్గమైపోద్ది. ఖడ్గమైపోయి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ మనస్సును, నీ మూల్గును, నీ తలంపులను, నీ ఊహలను కూడా ఏం చేస్తుంటది అంటేనంట దూరుతూ శోధిస్తుందంట వాక్యం. వాక్యం వినేటప్పుడు అందుకన్నాడు, మీరు సత్యము, మీరు కృపను కూర్చున్న వార్త విని సత్యము గ్రహించిన నాట నుండి, విని గ్రహించడం ఎప్పుడైతే ప్రారంభిస్తున్నామో అప్పుడు వాక్యములో ఉన్న జీవము, వాక్యం అనే ఖడ్గము నీలో పనిచేయడం ప్రారంభించింది. నీ చెవును గనక దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇవ్వకుండా, నీ చెవును గనక దేవునికి ఇవ్వకుండా, అందుకనే భక్తి అన్నాడు, అయ్యా నువ్వు బలిగా అర్పించాలంటే నేనేమి ఇవ్వాలి అంటే దేవుడు అన్నాడంట, నీ చెవులి అన్నాడంట. బలిగా నాకు కోడులొద్దు, నాకు ఎడ్లొద్దు, నీవేమి ఇస్తావంటే గనక ముందు చెవులి. చెవులిస్తే నీ హృదయం ఏమైందంటే విరిగి నలిగిన హృదయం అయిపోతుంది. దేవుని బిడలు, దేవుని అన్నాడు మనం ఫలించాలంటే దేవుని కృపను కూర్చున్నటువంటి వార్తనంట విని మనము సత్యం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని అర్థం చేసుకుంటామో, వాక్యం నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిద్దో, నీ మనసులోకి దేవుని వాక్యం ఎప్పుడైతే వెళ్ళిద్దో ఆ వాక్యం ఊరకనే ఉండదంట. వాక్యం ఎప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళదంట. ఆ వాక్యం ఏం చేసిద్ది అంటేనంట నీలో ఫలించడం ప్రారంభిస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన యొద్దకు వచ్చిన వారికి ఉపమానాలతో చెప్తూ విత్తువాని యొక్క ఉపమానం చెప్పారు. విత్తువాని యొక్క ఉపమానం చెప్పారు. ఒక వ్యవసాయకుడు ఉన్నాడు, విత్తనాలను పట్టుకొని పోతున్నాడు. ఆ విత్తనాల్లో కొన్ని విత్తనాలు ఏమో ఎక్కడ పడ్డాయంట, త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఏమో మరి ముళ్ళ పడ్డలో పడ్డాయి. కొన్ని ఏమో ఎక్కడ పడ్డాయి అంటే రాతి నేలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు, మిగతా విత్తనాలు ఏమేమైందంటే కనుక మంచి నేలలో పడ్డాయి అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అయితే ఎక్కడైతే త్రోవ పడిన విత్తనాలను గురించి చెప్తూ, త్రోవ పక్కన పడిన విత్తనాలు కాకులు తీసుకెళ్ళిపోయినాయి. కాకులు, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలన్నీ తినేసినాయి. కాబట్టి అసలు ఫలించలేదు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఉన్నాయి. అవి ముళ్ళ పొదల్లో పడి దానికి వాటికి వచ్చిన కొంచెం కొంచెం ఆ సూర్యరశ్మి, గాలి, లేకపోతే ఆ యొక్క నీటిని బట్టి అవి కొంచెం పెరిగినాయి కానీ, చెట్లుగా ఎదిగినాయి కానీ ఆ ముళ్ళ తుప్పలు ఏం చేసినాయి అంటే కనుక ఆ చెట్టును అణిచేయడం వలన కొన్నాళ్ళకి అది ఎండిపోయింది. అలాగే రాతినాల పడిన విత్తనం కూడా మొలిచింది కానీ, కొంచెం ఎదిగింది కానీ దానికి నీరు లేనందున అదేమైపోయింది అంటే కనుక ఎండిపోయింది. మంచి నేల పడిన విత్తనాలు ఉన్నాయి చూశారు, అవి అయితే 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. కథ బాగుంది అనుకున్నారు అందరూ. ఏమనుకున్నారు అందరూ? స్టోరీ బాగుంది, ఓహో పాపం విత్తనాలు ఆయన ఇక మన వ్యవసాయం చేస్తే కూడా ఇంతే కావాలా అనుకున్నారేమో. అప్పుడు యేసు ప్రభు వారికి వచ్చిన తర్వాత శిష్యులు అడిగారంట, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొండ మీద చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శిష్యులు కూర్చొని అడిగారంట, అయ్యా విత్తనాలు కథ చెప్పు, ఏంటయ్యా కథ అర్థం ఏంటి అని అడిగారంట. అంటే మేము వ్యవసాయం చేసేటప్పుడు ఇట్టనే నా ఉండేది అంటే అప్పుడు అంటున్నాడంట, అయ్యా విత్తనము అంటే మీరు పొలంలో వేసే గోధుమ విత్తనాలు, వరి విత్తనాలు కాదయ్యా, విత్తనము అంటే దేవుని వాక్యము. దేవుని మందిరములో చాలా మంది ఎలా ఉంటారంటే, నా ఎద్దకు వచ్చిన వారు ఎలా ఉంటారంటే, కొంతమంది అసలు చెవులను దేవునికే అప్పగించరు. వాళ్ళ చెవుల్లో కూడా పోదు వాక్యం. ఎన్ని వాక్యాలు చెప్పిన ఏం పోదు.
అసలు ఆ క్షణం ఏదైనా చెప్పారనుకో, రేపు వచ్చి ఏం విన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా తలపోసుకుంటారో. నిజంగా దేవుని బిడలెత్తే సాయంత్రం కూర్చున్నప్పుడు ఈరోజు ఏం వాక్యం చెప్పారో జ్ఞాపకం చేసుకోవాలిగా మనం. నిన్నేం కూర అంటే మీరు చెప్పరా? నిన్నేం కూర అంటే మీరు చెప్పరా? అదేలేదంటారా? తిన్న కూర నిన్న కూర గుర్తుంది. ఈరోజు విన్న వాక్యాన్ని సాయంత్రంకి వెళ్ళి మీరు అడగండి ఏం వాక్యం చెప్పుకున్నామని. ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు, తల్లి బిడ్డలుగా ఉన్నవాళ్ళు ఈరోజు ఏం వాక్యం చెప్పారు చెప్పమ్మా, గుర్తు చేయనండి. ఎంత చెప్తారు? అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే అసలు వాక్యం అనేది ఈ చెవులో నుంచి బయటికి పోవడమే కానీ ఈ చెవులో నుంచి హృదయంలోకి పోనీయటంలో. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే వారందరూ కూడా ఆకాశ పక్షులకు ఆహారం అయిపోతున్నారు. ముళ్ళ పొదల్లో పడ్డారు. వాక్యం వినేటప్పుడు అబ్బా దేవుడు భలే బాగా మాట్లాడాడండి. వాక్యము అర్థమైందండి, వీళ్ళకి అర్థమైంది వాక్యం, అంతే. చెప్పిన కంటెంట్ అర్థమైంది, అర్థమైంది. కానీ అనుకుంటారు నాకు వాక్యం అర్థమైంది కాబట్టి రేపటి నుంచి నేను ఈ పని మానేస్తాను, ఇది చేయను అంటారు. కానీ ఆ వాక్యము నిమిత్తమైనటువంటి శోధన వచ్చిన, లేకపోతే ఆ వాక్యము నిమిత్తమైన శ్రమ ఏదైనా వచ్చింది అంటే, అబద్ధం ఆడకూడదని అంటే ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడమ్మ, దేవుడు మాట్లాడమ్మా అంటావు. రేపు వచ్చి బ్రదర్ నీ దగ్గర ఒక 10,000 ఉంటాయి అనగానే ఏం చెప్తాం? ముందు మనం అనే మాట చెప్పండి, అబ్బే నా దగ్గర ఏమీ లేవండి. ఎందుకంటాం? ఈరోజు ఇక అనుకున్నాం నా దగ్గర ఉన్నాయి కానీ నీకు మాత్రం నేనంటామా? నువ్వు తిరిగి ఇవ్వమ్మా, నీకు మాత్రం నేను నా దగ్గర ఉన్నాయి కానీ అంటామా? అబ్బే మా దగ్గర నిన్నే నేను అడుగుదాం అనుకున్నాను అంటాం. ఇంకేమంటావు తిరిగి? అరే ఇదే ఆలోచన నీ దగ్గరికి అంటే మనం చక్కని ఈరోజు ఇంకా తీర్మానం చేసుకున్నాం. అమ్మ మీ పరిస్థితి ఏంటి అంటే, ఏమీ లేదండి ఖాళీ కొండండి. ఎందుకండి ఖాళీ కొండలు? ఇలాంటి చిన్న అంటే దేవుని నిమిత్తం అబద్ధమాలని నిన్నేగా అనుకున్నావు. వీళ్ళందరూ ముళ్ళ తప్పలు అణిగిపోయే మొక్కలు, ఇక వీళ్ళు ఏం పనిస్తారు? ఇంకొందరు ఉన్నారు రాతి నిలబడిన వాళ్ళు, వీళ్ళంట దేవుని కొరకు మేము గొప్ప సాక్షులుగా ఉంటూ ఉంటారు. ధనము వ్యాపారాన్ని మాత్రం, డబ్బొచ్చే మార్గాన్ని మాత్రం మేము వదిలిపెట్టాం. డబ్బొచ్చే మార్గాన్ని మాత్రం వీళ్ళేమని చేయరు? ఐహిక విచారాలు, ధన మోసాలు మాత్రం వీళ్ళు ఏం చేయరంట. ఈ జీవన ఇది దేవుడు ఇది ఇస్తాడా? దేవుడు ఇది ఇస్తాడా? ఇప్పుడు ఏం ప్రశ్న మాకు? మేమేం చదువుతాం దానికి? దేవుడు ధనం లేకపోతే ఏం పెడతాం? దేవుడు అంటే ధనం వస్తుందా? దేవుడు అంటే ధనం రాదు, అన్నం వచ్చింది. బైబిల్లో ఏ ప్రవక్తకి, ఏ దైవజనుడికి, ఏ దైవ సేవకురాలికి, ఏ శిష్యుడికి, ఏ కష్టంలో ఉన్న బిడ్డకి దేవుని అందులో భయభక్తులు కలిగిన వారు పస్తూ ఉంటారు అని ఎక్కడ రాయబడి ఉందా? నీ కడుపుకు కావలసిన ఆహారాన్ని దేవుడు మనుషులు ఎవ్వరు దిగబట్టినా కూడా నీ ఇంటి కిటికీలో నుంచి పక్షులు తీసుకొచ్చి ఇచ్చేళ్తాయంట. బీహార్లో ఒక సువార్త సేవ చేస్తున్నాడంటే ఒక దైవజనుడు, అతన్ని కట్టి పడేసి ఒక కొట్టులో, ఒక గృహంలో, ఒక గదిలో బంధించి పడేసి అన్నం లేకపోతే వీడు చచ్చిపోతాడు, వీడు పారేద్దాం అనుకుంటున్నారంట. పారేద్దాం అనుకుంటుంటే ఆ గదిలో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఊరు చివర ఒక గదిలో పెట్టేసి తాళాలేసి వెళ్ళిపోయాడంట. ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటేనంట బీహార్ ప్రాంతంలో ఆ దైవజనుడిని 22 రోజుల తర్వాత, అంటే 21 రోజు అన్నపానం లేకపోతే ఎవరైనా చచ్చిపోతారు. ఇక 21 రోజు లాస్ట్ డే చచ్చిపోయి ఉంటారు. 22వ రోజు వచ్చారంట, చూద్దాం ఈ బిడ్డ ఎట్టున్నాడు, చచ్చిపోయి ఉంటాడు, వీడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, వీడిని తీసి పరేద్దామని వస్తున్నట. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడంట, ఆరోగ్యంగా కనపడుతున్నాడంట. బయటికి తీసుకొచ్చి నువ్వు ఎట్లా బతికావు అంటే ఆ దైవజనుడు చెప్తున్నాడంట, ప్రతిరోజు ఒక రేవన్ బర్డ్, రేవన్ అంటే నాకు తెలుగులో దాన్ని తెలీదు, దాన్ని ఏమంటారు, ఒక కాకుల్లో ఒక జాతి ఎర్రగా ఉంటుంది దాన్ని పట్టిన,
ఆ కాకి ఏం చేస్తుంది అంటేనంట, సాయంత్రం అవ్వగాని ఏదో ఒక ఆహారము కాయలు తెచ్చి ఆ గుట్లో నుంచి ఇటేసిద్దంట. కాయలు ఆహారం తెచ్చి గుట్లో నుంచి వేసిద్దంట. మరి మంచినీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మంచినీళ్ళ పరిస్థితి ఏం చేస్తుంది అంటేనంట, అది ఆ పక్కన ఉన్న నది దగ్గరికి ఎత్తి నోట్లో నీళ్లు పెట్టుకొని వచ్చి అదన్నీ ఇట్ట వంచుతా ఉంటుందంట. దాని పని అదేనంట. రోజంతా ఇతని కోసమే ఆ పక్షి అంట ఆహారం తేడా, నీళ్లు తేడా, ఆహారం తేడా, నీళ్లు తేడా. ఆ గూట్లో నుంచి ఆ పని చేస్తూ ఉంటే అప్పుడు అన్నాడంట, నాకు ఒక పక్షి వచ్చి పోషిస్తుందంటే వాళ్ళు నమ్మలేదంట. నమ్మకుండా ఇది అబద్ధం అనుకోనంట ఆ గది బయట నుండి అంట వాడు ఆ తలుపు కొనల్లో నుంచి చూస్తుంటే ఆ పక్షి వచ్చి అదే పని చేసి వెళ్తుందంట. ప్రియులారా, దేవుడు నిన్ను పోషించడని ఎప్పుడు అనుకోబాక. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వు. నేను ఉద్యోగమే చేస్తాను, నేను వ్యాపారమే నాకు ముఖ్యము, నా యొక్క చేతి పనే నాకు ముఖ్యము, అది ఆదివారమైనా అది ఏ దినమైనా నాకు నా దినచర్య ముఖ్యమే అనుకున్న ప్రతి ఒక్కరూ రాత్రి వీళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడికి మేము కావాల్సిందే, దేవుడి దగ్గర కూడా మేము గొప్పగానే ఉండాలనుకుంటారు. వీళ్ళు రాతి నేలలో పడిన విత్తనాలు లాంటి వాళ్ళు. మనం అలా ఉండకూడదు. ఒక చెట్టు ఫలించనంటే యేసుప్రభువు చెప్పిన వాడు, మంచి నేలలో పడిన విత్తనము అది ఎందుకు 30 అంతలుగా, అది ఎందుకు 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించింది అంటే వాళ్ళెవరు అంటే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయ భాగము, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 58వ పేజీ, 58వ పేజీ 5వ వచన భాగమును చూడండి. విత్తువాడు తమ విత్తనము, 15వ వచన భాగం అమ్మ, మంచి నేలను విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఎవరు మంచి నేల పడి ఎవరు ఫలిస్తారంట, ఎవరు ఫలిస్తున్నారంట అన్నాడు కదా. వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో ఏం చేయాలంట, మనం ఫలించాలంటే ఏం చేయాలా, వాక్యాన్ని ఎప్పుడు ఎట్లా వినాలా, వాక్యాన్ని ఎలా అంగీకరించాలా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని, దేవుని బిడ్డలు ఫలించాలంటే వాక్యాన్ని ఎలా వినాలా, వాక్యాన్ని ఎలా వినాలా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని ఓపికతో ఏం చేయాలంటే, ఫలించాలంటే కూడా ఏం చేయాలంటే అండి మనకి ఓపికతో, అంటే ఆ విన్న వాక్యము మనలో క్రియగా మారి దాన్ని ఫలమిచ్చే వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఇది ఖచ్చితంగా మనము చేయాల. ప్రియ దేవుని సంగమా, దేవుడైతే మాట్లాడుతున్నాడు కదా, దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమునిచ్చే వారికి ఏం చేస్తుందంట, అది ఫలించే వారికి ఏం చేస్తుందంట, అది ఇయ్యబడుతుందంట. మరి దేవుని సంఘానికి వస్తున్న నీవు ఫలిస్తున్నావా? ఫలమీయడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఫలించడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? మనం కూడా ఫలమును దేవునికి అప్పగించకుండా, ఫలాన్ని దేవునికి ఇవ్వకుండా, ఫలించకుండా పనికిరాని తీగల్లాగా, కాపులైనటువంటి ఫలించినటువంటి చెట్లు లాగుంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట, నరికి అగ్నిలో వేస్తాడు. అయితే మనం ఏం ఫలం ఇవ్వాలా? నేను ఇప్పుడు ఈరోజు వారం చెప్పను, ఇక టైం అయిపోయింది. ఏం ఫలం ఇవ్వాలా? దేవుడికి ఏం ఫలాన్ని ఇవ్వాలా? చాలాసార్లు మీకు చెప్పాం. ఏం ఫలం ఇవ్వాలా? మనం ఏం ఫలం ఇవ్వాలా? దేవుని బిడ్డలమైన మన నుంచి దేవుడు ఏం ఫలాన్ని, ఏ ఫలం కావాలా? నేను అవి చెప్తాను, దేవుని చిత్తమైతే ఇంకొక రోజు వివరిస్తాను. చూడండి, మొట్టమొదట మనం ఇవ్వాల్సిన మారు మనసుకు తగిన, దేవుడు ఏమంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. మారు మనసుకి ఏముంది? మారు మనసుకు తగిన ఫలం అంటే ఎలా ఉంటుంది? మారు మనసుకు తగిన ఫలం రావాలంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి?
మారు మనసు పొందిన వారంటే అదే రక్షణ ఫలం. రెండవది నీతి ఫలం ఇవ్వాల. మనం ఏమి ఇవ్వాలా? నీతి అనే ఫలం ఇవ్వాల. విశ్వాసం అనే ఫలం ఇవ్వాల. విశ్వాసం అనేది కూడా ఫలమైనది. విశ్వాసం అనే ఫలాన్ని మనము ఫలించాల. నాలుగవది ఆత్మనే ఫలం ఇవ్వాల. ఆత్మనే ఫలాన్ని ఇవ్వాల. ఐదవది జ్ఞానమనే ఫలాన్ని. మనం ఇంకేం ఇవ్వాలంటే జ్ఞానమనే ఫలాన్ని ఇవ్వాల. ఈ ఫలాలన్నీ కూడా ఫలించి కనబడితేనే అయ్యా అప్పుడు మనం ద్రాక్షవల్లిలోని తేగలం. ద్రాక్షవల్లిని తేగలు ఖచ్చితంగా ఏం ఫలిస్తాయి అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని, నీతి ఫలాన్ని, విశ్వాస ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని, జ్ఞాన ఫలాన్ని, ఆరోది వెలుగు ఫలాన్ని. వెలుగు కూడా ఏముందంట? ఫలం ఉంది. ఇవన్నీ కూడా ఫలించాలా. దేవుని చిత్తమైతే మీదటికి వారం ధ్యానం చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.